అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నుంచి అయితే మనకి కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ అనేది చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అంటే మనకి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు చిత్తూరు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారు. సో మనకి ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ నుంచి డైరెక్ట్గా అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారు. ఇందులో ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కూడా అప్లై అనేది చెయ్యండి. అది టెంపరీగా ఈ స్కూల్ టీచర్ పోస్టులు అనేది భర్తీ అనేది చేశారు. సో ఆఫ్టర్ ఏంటంటే మీకు ఎగ్జామ్ పెట్టి పర్మనెంట్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. బట్ ఏంటంటే ఇవి టెంపరీ బేసిస్లో రిలీజ్ అనేది చేశారు. అయితే ఫస్ట్ మనకి దీనికి ఎలాంటి ఎగ్జామ్ అంత లేదు, మీకు ఇంటర్వ్యూ అనేది చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. టోటలు 249 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 249 పోస్టులకి ఏంటంటే ఎవరైతే బీఈడి కానీ గ్రాడ్యుయేషన్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కానీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అర్హులు. కాబట్టి దీనికి ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అయితే ఉండాలి, ఇలా ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో అనేది చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అనేది చెయ్యండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చెయ్యండి. సో ఇక్కడ మనకైతే చూడండి, ఇక్కడ ప్రొసీడింగ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్స్ ఆఫీసర్ చిత్తూరు ప్రెసెంట్ శ్రీ లక్ష్మీనారాయణ ఎంఏ ఎంఎస్సి ఎంఈడి ఎంపీఎల్ అని ఇచ్చారు కదా. ఈ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఇది. అయితే మనకి ఇక్కడ వీళ్ళు ఇన్ ద రిఫరెన్స్ క్రెడిటెడ్ ద డిస్ట్రిక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇది విజయవాడ పర్మిటెడ్ టు ద ఎంగేజ్మెంట్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటిఎస్ పోస్టులు. ఇక్కడ మనకు వదిలింది ఏంటి, స్కూల్ అసిస్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఏంటంటే ఎస్డిఎస్ పోస్టులు. అకాడమిక్ ఇయర్ ఏ ఇయర్ మనకి ఇచ్చారు, 2026 to 2027 ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్ విత్ ఆన్ ద హనర్మల్. అంటే ఇక్కడ మనకి ఇవి టెంపరీ బేసిస్గా రిలీజ్ చేస్తున్నారు. సో టెంపరీ బేసిస్గానే 240 కంటే ఎక్కువగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఉంటారు కదా వాళ్ళకి 12,500, అలాగే ఇది ఎస్జిటిఎస్ ఉంటారు కదా వాళ్ళకి 10,000 పర్ మంత్ రెమ్యునరేషన్ అనేది ఇస్తారు. ఈ స్కూల్ అసిస్టెంట్ ఈ ఎస్టిఎస్ పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా చెప్తాను. సో అయితే మనకి ఇది టెంపరీగా కొన్ని మంత్స్ మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ ఏంటంటే బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి అయితే ఉంటుంది. కాబట్టి అదైతే మీరు చూసుకొని అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు, ఎలా అప్లై చేయాలి, ఏ డేట్ లోపల అప్లై చేయాలి అన్నీ కూడాను. మనకి 16వ తారీఖు నుంచి 21st వరకు ఏంటంటే అప్లికేషన్స్ అనేది తీసుకొని అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఏంటంటే ఇక్కడ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ప్రకారంగా మీకు ఏంటంటే అలొకేషన్స్ అనేది అన్నీ ఇచ్చేస్తారు. ఎప్పటికీ మీకు సెప్టెంబర్ 1st కంతా ఇచ్చేస్తారు. కాబట్టి మీరు ఈ 21st లోపల కానీ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. దాని గురించి చెప్తానైతే చూడండి. సో ఫస్ట్ మనకి ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ 93 ఉన్నాయి అండ్ ఎస్జిటి అయితే 156 అయితే ఉన్నాయి. టోటల్ 249 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. అయితే దీనికి ఎవరైనా బోత్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎనీ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మెయిన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్ట్రిక్ట్ లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. తర్వాత ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని మిగతా జిల్లాలకు కూడా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఫస్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇచ్చారు, ఎలా అప్లై చేయాలి అన్నీ కూడాను. సో మీకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు, ఏమేం ప్రాసెస్ ఉంటుంది, అలా ఇంటర్వ్యూ అనేది చేస్తారు, ఆఫ్టర్ అప్రూవల్ తర్వాత ఎలా ఉంటుంది, ఇలా ఎవ్రీథింగ్ కూడా ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ పరంగా మీరు ఏంటంటే
అప్లికేషన్ ఫామ్ వీళ్ళకి సబ్మిట్ చేసేసి ఆఫ్టర్ నార్మల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది ఉంటుంది. సో కాబట్టి మీరైతే అదైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఇక్కడ ఉండాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చారు. మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. అలాగే మనకి చిత్తూరు డిస్టిక్లోనే కొన్ని జిల్లాలు ఉంటాయి కదా, చిత్తూరులోని కొన్ని మండలాలు ఉంటాయి కదా, ఆ మండలాల్లో ఏ మండలాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడైతే వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో మీరు నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ 2 ఇస్తాను. సో ఏ మండలాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇది ఇక్కడ ఇన్స్ట్రక్టర్ ఫర్ ద ఇయర్ 2026-2027 ఇచ్చారు కదా. మీరు ఎస్జిటి అయితే ఎస్జిటి లేదా స్కూల్ అసిస్టెంట్ అయితే ఈ దేనికి అప్లై చేస్తున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. స్కూల్ నేము ఇక్కడ మీకు చిత్తూరు జిల్లాలోని చాలా ఉన్నాయి మండలాలు. అక్కడ ఏ మండలాల్లో ఉండే ఏ స్కూల్కి మీరు అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడైతే ఫిల్ చేయాలి. అలాగే మీ యొక్క మండలము, ఆ స్కూల్ నేము 2 రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ జనరల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. లైక్ ఎలా అంటే ఫుల్ నేము, ఫాదర్ నేము అంటే ఇక్కడ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ పరంగా అయితే ఇవ్వాలి. అండ్ మదర్ నేమ్ కూడా ఫాదర్ నేము యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ పరంగా మాత్రమే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఏంటంటే ఆధార్ నెంబరు, ఇక్కడ ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. మొబైల్ నెంబర్స్ 2 ఇవ్వాలి. ఒకటి ఆల్టర్నేట్ నెంబర్ అనేది కంపల్సరీ. అండ్ రెగ్యులర్గా మీరు యూస్ చేసే నెంబర్ ఒకటి, 2 నెంబర్స్ అయితే మ్యాండేటరీగా అయితే ఇవ్వాలి. సో అది. అండ్ ఏజ్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్లో ఎలా ఉంటుందో అలా. అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, మీడియము, అలాగే మీ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి అనేది కూడా ఇక్కడైతే ఇవ్వాలి. ఏ లాంగ్వేజ్, టోటల్ ఎన్ని మార్క్స్, అండ్ మీకు ఎన్ని పర్సంటేజ్ అయితే వచ్చిందో, అండ్ ఏ బోర్డు, ఇలా ఎవ్రీథింగ్ కూడా 10th క్లాస్లో వచ్చే అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి మీరు యాజ్ పర్ సర్టిఫికేట్ పరంగా మాత్రమే. అలాగే ఇంటర్మీడియట్ కూడాను సేమ్ బోర్డు, మీడియము, ఎంత పర్సంటేజు, అండ్ మీకు ఏ లాంగ్వేజెస్, ఇలా ఎవ్రీథింగ్ కూడా రాయాలి. సేమ్ గ్రాడ్యుయేషన్స్ కూడాను గ్రాడ్యుయేషన్లో ఏ మీడియము, ఎన్ని మార్క్స్, ఎన్ని సబ్జెక్ట్స్ అదొకటి. అండ్ పీజీలో అండ్ బీఈడీలో ఇలా మీకు ఎవ్రీథింగ్ కూడా ఇందులో ఫిల్ చేసి మీకు కొంతమంది టెట్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ టెట్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఒకటి ఇవ్వాలి. అండ్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ నేము ఇవి మ్యాండేటరీగా అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రెసిడెన్స్ అడ్రస్, హౌస్ నెంబరు, స్ట్రీటు, విలేజు, మండలం, డిస్టిక్ ఇవైతే మ్యాండేటరీగా అయితే ఇవ్వాలి. సో ఇవన్నీ చూసుకునేసాక ఫైనల్లో సిగ్నేచర్ అనేది మీ సిగ్నేచర్ చేసేసి వీళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారంగా మీరు మార్నింగ్ 9 to 5 PM లోపల అయితే మీరు ఈ అడ్రస్కి పంపించుకోవాలి. అండ్ డైరెక్ట్గా అయినా సరే ఇవ్వచ్చు. ఇక్కడ జిరాక్స్ కాపీ సెట్ అండ్ ఒరిజినల్ సెట్ 2 కూడా, ఒకటి జిరాక్స్ కాపీ సెట్ అనేది వీళ్ళకి పంపించాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీగా అయితే తీసుకెళ్ళాలి. సో ఇది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే ఇస్తాను, ఫాలో అయితే అవ్వండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.